2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. చాలా హ్యాపీ. ఓకే, ఇప్పటిదాకా వచ్చిన మీకు బెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఫస్ట్ ఎవరిది వచ్చింది సార్? మీకు మంచి ఫీడ్బ్యాక్ అంటే చాలామంది అండి, అందరూ ఆల్మోస్ట్ హీరోలు అందరూ కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 2 రాష్ట్రాల్లో మొత్తం ఏజ్తో సంబంధం లేకుండా లేడీస్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ థియేటర్లకి ఫ్యామిలీస్కి వెళ్తున్నారు. అంటే ఇరుముడి సినిమా చూడకుండా ఉండకూడదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అది అలాంటి ఒక ఫీలింగ్ అంతమంది ఫ్యామిలీస్కి అది థియేటర్కి వెళ్ళడం, అది అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే అందరికీ మీరు మల్లెపూల పాలకి సాంగ్ హైలైట్ అన్నారు, బట్ ఎమోషన్ సాంగ్ దానికి మించి అంటే 2 సేమ్ ఎఫర్ట్తో ఉంది అనిపిస్తుంది. ఎక్కడ మీరు మమ్మల్ని బాగా మంచి ఎంజాయ్ చేసేలా చేశారు థియేటర్లో, కానీ ఫ్యాన్స్ అందరూ చాలామంది ఎమోషన్ బాగా ఏడ్ చేశారని కూడా చాలామంది ఫ్యామిలీ లేడీస్. అదే నా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఒకరు చూస్తున్నారు, వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు, మళ్ళీ ఇంకో వేరే వాళ్ళకి చెప్తున్నారు, మళ్ళీ ఇద్దరు కలిసి చూస్తున్నారు, తర్వాత ఫ్యామిలీతో కలిసి చూస్తున్నారు. ఎమోషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఫాదరు డాటరు ఆ బాండింగ్ అందరిలో ఉంటుంది. సో వాళ్ళు రిలేట్ చేసి చూసుకున్నప్పుడు అబ్రే మనం అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక మంచి సినిమా వచ్చిందిరా, మళ్ళీ ఇప్పుడు చూడకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా ఇప్పుడు వస్తుంది అని చూస్తున్నారు అందరూ. ఐఎమ్ హ్యాపీ. ఫ్రైడే నైట్ షోలు ఎక్కడ చూసినా సాటర్డే కానీ సండే కానీ ఒక్క టికెట్ లేదు సార్. ఆంధ్ర తెలంగాణ ఆల్ షోస్ హౌస్ఫుల్ అయిపోయినాయి. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే సోషల్ మీడియా సినిమా రిలీజ్ అవ్వకముందు రవితేజ గారికి మంచి కంబ్యాక్ పడాలి అందరూ కోరుకున్నాం, దానికి మించి మాకు మీరు చాలా త్రిబుల్ ఇచ్చారు సార్. అసలు యాజ్ ఏ రవితేజ ఫ్యాన్స్కి మీరు చెప్పేదంటే ఏం చెప్తారు? మొన్న ఏదైనా చెప్పాను కదండి, ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్కి, ఒక డిస్ట్రిబ్యూటర్లకి, ఆడియన్స్కి, డైరెక్టర్కి, అందరికీ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది ఇరుముడి. ఇంకంతకంటే ఏం చెప్తాను? వీళ్ళకి వాళ్ళకి అని కాదు, ఈ మొత్తం ప్రపంచానికే ఇచ్చింది ఆనందం అంతా. ఇంకా ఇరుముడి ఇది ఇవ్వలేదు అనేది లేదు. ఎంజాయ్ చేయండి, మళ్ళీ చూడండి, సెలబ్రేట్ చేసుకోండి. మజిలీ టక్ జగదీష్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీ అది ఏం లేదు, ఫస్ట్ రాసుకోవాలి కదా. ఇప్పుడు బాధ్యత కూడా పెరిగింది, మంచి కథ రాసుకొని అప్పుడు ఆలోచిస్తే ఎవరైనా. థ్యాంక్ యూ.